గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు RTV. కుబేరా ఈ టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా శేఖర్ కమ్లా డైరెక్షన్లో మూవీ వస్తుందంటే కొంచెం ఎక్సైట్మెంటు ఎక్స్పెక్టేషన్ అనేది అందరిలోనూ పెరిగిందనమాట. మొత్తానికి మూవీ రిలీజ్ అయిన తర్వాత మ్యాక్సిమం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కొంతమందికి కొంచెం ఆ టైం విషయంలో కొంచెం ల్యాగ్ ఉంది, కొన్ని సీన్స్ అంత రిలేటబుల్గా లేవు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్న సిచ్యువేషన్. బట్ కలెక్షన్స్ పరంగా అయితే చూసుకుంటే మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పటికీ 55 crores వరకు కలెక్షన్ వచ్చిందని చెప్పేసి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో అసలు మూవీ ఎలా ఉంది, కలెక్షన్స్ ఎంతవరకు వచ్చినాయి, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. హలో సార్. నమస్తే. నమస్తే సార్, చూసారా కుబేరా మూవీ? చూశాను. అంటే యాక్చువల్గా అందరికి చాలా మంది పాజిటివ్గా చెప్తున్నప్పటికీ కూడా కొంచెం నెగిటివ్ కూడా అనిపిస్తుంది. పాజిటివ్ చెప్పడం నా వర్షన్ నేను ఆ సినిమా శేఖర్ కమ్ముల సినిమా అని ఫస్ట్ డే వెళ్ళింది. మామూలు అందరి సినిమాలు ఫస్ట్ డే వెళ్ళాం కదా. శేఖర్ కమ్ముల ఆనందం నుంచి ఇప్పటిదాకా అది సినిమాలన్నీ కూడా ఒక ఈస్థెటిక్ సెన్స్ తోటి, ఒక సెన్సిబుల్ సెంటిమెంట్ తోటి, కథా కమామిషు, ఒక ఫీల్ గుడ్ సినిమాగా తీస్తాడు. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పెట్టాడు అని ఏదో ఉంటుంది అని వెళ్ళాను. బట్ మరి ఆ ఎక్స్పెక్టేషన్ మీద వెళ్ళటం వల్ల ఏమిటో ఎందువల్ల నాకు తెలియక నాకు ఎక్కడ సినిమాలో వెతుకుతున్నాను. సినిమా చూస్తున్నంతసేపు శేఖర్ కమ్ములు ఎక్కడైనా కనపడతాడా అంటే మనిషిగా కాదు. ఇప్పుడు శేఖర్ కమ్ములు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, అందరు డైరెక్టర్లు కాదు, కొంతమంది డైరెక్టర్లు ఖచ్చితంగా స్క్రీన్ చూస్తూ ఉంటే ఆ డైరెక్టర్ని గుర్తు చేసుకోవాలి. ఆడియన్స్ గుర్తు వస్తుంది, డైరెక్టర్ మైండ్లోకి వస్తాడు, భలే తీసాడు, భలే చేసాడు. అట్లా శేఖర్ కమ్ములో తన సినిమాలన్నింటిలో ఆడియన్స్కి శేఖర్ కమ్ములో బిహైండ్ ద కర్టెన్ ఉన్న కనపడతాడు. ఈ సినిమాలో నేను ఎక్కడ కనపడతాడు, శేఖర్ కమ్ముల మార్క్ ఎక్కడ ఉంది, శేఖర్ కమ్ముల అని ఎదుగుతాడు, నాకు కనపడలా. సినిమా ఎక్కడ కూడా శేఖర్ కమ్ముల బ్రాండ్ ఆఫ్ సెన్సిటివిటీ నాకు కనపడలా. నాకు ఇంకోటి, నాకు ఒక ఈ బిచ్చగాడి కథ, ఆ గతంలో వచ్చిన బిచ్చగాడి కథ, బిచ్చగాడు వాడు ఉన్నవాడు బిచ్చగాడుగా బతకాలి అని వాళ్ళ నాన్న చెప్పిన కడ మీద బతికాడు. తర్వాత ఆ కథ అది. ఇక్కడ బిచ్చగాడు 2 రకాలు ఉన్నారు. బిచ్చగాడులో బిచ్చగాడి మీద పెద్ద సెంటిమెంట్ పుట్టించాలంటే బిచ్చగాడు అనేవాడు 2 రకాలు. ఒకటి బిచ్చగాడి వ్యాపారం జరుగుతుంది సమాజంలో. బిచ్చగాళ్ళని కష్టపడి పని చేయటం లేకుండా ఊరిని తిరగటం, ఇలా అడుగుతుంటో సాయంకాలం అయితే మందు కొట్టడం, ఈ తప్పుడు వ్యాపారం బాగా బాగా కళ్ళకు కనపడుతున్న. ఆ బిచ్చగాడు రెండో వర్గం ఏంటంటే తల్లిదండ్రులు, బిడ్డలు దూరం చేసిన తల్లిదండ్రులు, ముసలోళ్ళు, పేదరికంలో ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఇలాంటి బ్యాచ్. ఆ బ్యాచ్ ఎక్కడో టచ్ చేశాడు, కానీ దాని మీద వర్కౌట్ లేదు. అది వర్కౌట్ అయితే సెంటిమెంట్ ఏమైనా బాగా పనిచేసేది. ఇది ఒక నెగిటివ్ క్యారెక్టర్ మీద నెగిటివ్ ప్రజల్లో ఉన్న బిచ్చగాడంటే పెద్ద సెంటిమెంట్ ఉండదు కదా. ఎవడు ఒక వర్గం కొంతమంది ఎవరో పాపం బిచ్చగాడు అయ్యారు బతకలేక, కొడుకులను అన్యాయం చేసు, లేకపోతే మొగుడు తరిమేసు, లేకపోతే పేదరికం వల్ల మందులు కొనుక్కోలేకు, ఇట్లా బ్యాచ్ తప్పితే ఇన్ జనరల్ బిచ్చగాడిది అనేది ఒక వ్యాపారం. ఈ సమాజంలో అన్ని బాంబే అవ్వచ్చు, తమిళనాడు చెన్నై అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఎక్కడ చూసినా బిచ్చగాడితో ఒక పెద్ద దందా, పెద్ద వ్యాపారం జరుగుతుంది. ఇది మా ప్రపంచాన్ని మొత్తాన్ని జనాలను తెలుసు. సో దాని మీద ఏదో సెంటిమెంట్ లాగాలి, దాని మీద నుంచి ఏదో ఒకటి చేయాలని తాపత్రయం. ఆ తాపత్రయం కనపడదు తప్పితే ఆ ఇంపాక్ట్ ఏమి కనపడలా. ఎప్పుడు కూడా ఒక సినిమా ఎప్పుడు బాగా బయటకు వచ్చిన తర్వాత, సినిమా నుంచి బయటకు వచ్చినాక గుర్తు చేసుకునే సన్నివేశాలు కానీ, గుర్తు చేసుకునే ఇంపాక్ట్ ఇగానే ఉంటాయి. బయటకు వచ్చినాక మళ్ళీ భలే ఉంది కదా సీను, భలే తీశారు కదా అనిపించాలి కదా. అలాంటిది నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళటం వల్ల అవ్వచ్చు, ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఎక్కడ కూడా ఏముందో సీను, కంటలో తడి ఎక్కడన్నా ఏ సీన్ చూస్తూ ఉంటే కంటికి తడి తగిలిద్దా. శేఖర్ కమ్ముల సినిమాలు అలా ఉంటాయి, సింపుల్గా కళ్ళు తడిపిస్తాడు, సింపుల్గా అలా తీసుకెళ్ళి టక్కన ఎక్కడ కనపడ అన్ని ఫోర్సులు, ఆర్టిఫిషియల్ ఫోర్సు డ్రామా. ఇది శేఖర్ కమ్ముల స్టైల్ ఆఫ్ సినిమా కాదు నా దృష్టిలో. వేదాలు కలెక్షన్ బాగుంది అంటే ఇది వేరే అర్థం. కలెక్షన్ ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూడాలి ఫ్యూచర్లో ఫర్దర్గా.
కలెక్షన్ శేఖర్ ఈ కమ్ముల రోజు వరకు 55 crores ఉంటుంది అంటారు అది ఉంటుంది. నిజమేనా? శేఖర్ కమ్ముల, ఉమ్. నాగార్జున, ధనుష్ ముగ్గురు ఉండి ఫ్రైడే సాటర్డే సండే కూడా లేకపోతే ఇంకా వాళ్ళు అంత ఇదెందుకు శేఖర్ కమ్ములు అంత స్టార్డమ్ ఎందుకు ఉంటుంది, నాగార్జున అంత. సో ఆ ముగ్గురు ఉండి కూడా కలెక్షన్ లేకపోతే డిజాస్టర్ అనాల్సింది. కలెక్షన్ అన్నది ఉంటుంది, అది పెద్ద విశేషం కాదు. అంటే బడ్జెట్ 120 నుంచి 150 కోట్ల వరకు అయింది అంటారు. అంటే ఈ రోజుకి 55 కోట్లు అంటే ఈ రోజు సండే, ఇంకా ఈ రోజు తర్వాత కౌంట్ చేయాలి. నెక్స్ట్ అంటే మండే నుంచి ఆ కలెక్షన్ ఎంతవరకు ఉంటుంది? ఉండదు. రికవర్ అవుద్ది అంటారా? నా అనుమానం మండే నుంచి డ్రాప్ అవుతుందని అనిపిస్తుంది. అయితే సంతోషం, సినిమా ఎట్లా ఉన్నా సక్సెస్ అవ్వాలి, నా డబ్బులు 150 కోట్లు పెట్టి అందరికీ రావాలి, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు బయ్యర్స్ అందరూ బాగుపడాలి, అది మా మనసులో సినిమా వాడిగా కోరిక. బట్ నా యాజ్ అ రియాలిటీ మాట్లాడుకుంటే నా ఉద్దేశంలో సస్టైన్ అవ్వదేమో అనిపిస్తుంది. అలా డ్రాప్ అవుతుంది, డ్రాపింగ్ లైన్లో వెళ్తుంది తప్పితే రైజింగ్ లైన్లో ఉండదు ఈ సినిమా. నా నాదికున్న పరిధిని బట్టి, నా నాలెడ్జ్ పరిధిని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా నన్ను కట్టిపడేసిన శేఖర్ కమ్ముల సినిమాలో కట్టిపడేసే సీన్లు 4 ఆనందం నుంచి తీసుకోము. ఆ కట్టిపడేసే సీన్లు ఉంటాయి కొన్ని, ఒక ఎపిసోడ్ ఒక ఇది ఉంటాయి, అది మళ్ళీ మళ్ళీ తలుచుకుని మళ్ళీ టీవీలో ఆ ఎపిసోడ్ చూద్దామని అలా ఉంటాయి కొన్ని. అలాంటిది ఎక్కడా నాకు దీంట్లో కనపడలేదు. పర్ఫార్మెన్స్ అంటే నాగార్జున క్యారెక్టర్ నాగార్జునే వేయాల్సిన అవసరం ఏం లేదు. ఆయన క్యారెక్టర్ కొంచెం సైడ్ క్యారెక్టర్ లాగా చేశారనే టాక్ కూడా అవును, అంతే. అది ఏంటి, అది కన్సిస్టెన్సీ లేదు. అతను పొద్దున్న బిగిన్ ఒక బ్యాడ్ క్యారెక్టరు, గుడ్ క్యారెక్టరు, మళ్ళీ వచ్చి బ్యాడ్ క్యారెక్టర్ అవుతాడు, మళ్ళీ తర్వాత గుడ్డుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. కన్సిస్టెన్సీ లేదు. అదేదో వేరియేషన్ అనుకున్నారు, వేరియేషన్ కన్నా కన్సిస్టెన్సీ లేదనిపిస్తుంది. ఇప్పుడు ధనుష్ డబ్బున్నవాడితోటి పెద్దవాడు పోరాడాడు. ఏం పోరాటం ఏం చేశాడండి? డబ్బున్నవాడు వీడు ఈ బెచ్చగాడలో వీడు పాజిటివ్ బెచ్చగాడు అనుకో, కరెక్ట్. ఆ క్యారెక్టర్ ప్రకారం పాజిటివ్. క్లైమాక్స్ కూడా జస్టిఫికేషన్ లేదు, జస్టిఫికేషన్ లేదు, ఏమీ లేదు. అసలు శేఖర్ కమ్ములే తీసాడా, లేదా ఎక్కడ శేఖర్ కమ్ములు ఎక్కడ డిస్టర్బ్ అయ్యాడు? ఏదో వీళ్ళిద్దరిని పెట్టా బ్యాలెన్స్ చేయలేక, అందులో అతనికి కప్ ఆఫ్ టీ కాదు. ఇదేదో నేను కూడా క్రైమ్ బ్యాక్గ్రౌండ్లో సినిమా నేను కూడా తీయగలడు అని ట్రై చేశాడు ఆయన. ఇది శేఖర్ కమ్ముల కప్ ఆఫ్ టీ కాదు అనిపించింది. శేఖర్ కమ్ముల సినిమా కాదు ఇది. శేఖర్ కమ్ముల పేరు లేకపోతే ఈ కలెక్షన్ కూడా ఉండేది కాదు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ పేరు లేకపోతే ఈ ఓపెనింగ్స్ కూడా ఉండేవి కదా. అంటే ఓపెనింగ్స్ ఉంటే నిన్నటికే డ్రాప్ అయిపోయేది. ఆ శేఖర్ కమ్ముల వల్ల ఎంత ఉన్నా శేఖర్ కమ్ముల సినిమా చూడొచ్చు అనే ఫీలింగ్ ఆడియన్స్లో ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఎందుకంటే ఫస్ట్ డే వెళ్ళాను, మిగతా సినిమాలు అన్నీ వెళ్తా ఉంటాయి. శేఖర్ కమ్ముల సినిమా ఖచ్చితంగా సంథింగ్ ఇతను పెట్టాడంటే ఏదో ఉంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ తోటి, ఒక ఎంతూసియాజంతో వెళ్ళినాక ఆ సాటిస్ఫాక్షన్ నాకు లేదు. నేను ఫుల్ అదే అంటున్నాను. ఒకవేళ నేను ఎక్కువ ఊహించుకుని వెళ్ళటం వల్ల నాకు డిసప్పాయింట్ అయ్యానా, బట్ ఇంకోటి నేను అనలైజ్ చేసుకుంటాను. నేను మాట్లాడటం కాదు కదా, ఏదో మాట్లాడటం ఒక సినిమాని కిల్ చేయడానికి మాట్లాడే కాదు. నాకు ఎక్కడో శేఖర్ కమ్ముల బ్రాండ్ ఆఫ్ సినిమా కాదు, శేఖర్ కమ్ముల వే ఆఫ్ ట్రీట్మెంట్ కాదు, శేఖర్ కమ్ముల క్రియేటివ్ సీన్స్ కాదు. ఇది ఏదో చేయాలి, ఏదో చేశాడు అనిపించింది. రైట్. అండ్ ఇంకంటే మన తెలుగు డైరెక్టర్స్ తమిళ హీరోస్ని తీసుకుని మంచి కంటెంట్ ఉన్న మూవీస్ తీస్తున్నారు. అవి అక్కడ రిలీజ్ చేసిన అక్కడ ఓపెనింగ్స్ రావట్లేదు, అక్కడ రిలీజ్ చేయనివ్వట్లేదు. ఈవెన్ మన తెలుగు సినిమా ఏదైనా తమిళ్లో అక్కడ రిలీజ్ అయితే అక్కడ థియేటర్స్ ఇవ్వట్లేదు. కానీ మనం మాత్రం తమిళ్ హీరోస్ని తీసుకొని మన డైరెక్టర్స్ మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఇక్కడ మంచి హిట్ సినిమాలు తీస్తున్నారు. ఈవెన్ తెలుగులో అక్కడ నుంచి డబ్బింగ్ అయిన తమిళ సినిమాను కూడా మన వాళ్ళు ఆదరిస్తున్నారు, సూపర్ హిట్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ అనేది బాగా కనిపిస్తుంది. డిఫరెన్స్ అని అంటున్నా కదా, ఇది మన తెలుగు వాడికి ఉన్న జాడ్యం. గతంలో కూడా రాసనారాయణరావు గారు కొన్ని వందల సినిమాలు, సెన్సేషనల్ డైరెక్టర్. ఆయనతో ఎన్ని సినిమాలు తీశారు తమిళనాడులో? ఒక్క సినిమా, నక్షత్రంలో ఒక సినిమా. రాఘవేంద్రరావు సౌత్ ఇండియన్ స్పీల్బర్గర్ పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో సెన్సేషనల్ కమర్షియల్. ఆయనతో ఎన్ని సినిమాలు తీశారు తమిళనాడులో? ఒకటి తీశాడు. పోదాన రెడ్డి ఒక సినిమా తీశారు. అంటే వాళ్ళు మనం ఎగబడతాం. తమిళ్లో కరుణాకర్ ఒక సినిమా తీశాడు, ఎగబడి మనం వెళ్ళిపోయి అడ్వాన్స్ తెచ్చిపోతాం. ఇంకొకటి ఏదో హిట్ ఇచ్చాడు, ఇమీడియట్గా వెళ్ళిపోయి మనం నెత్తి తెచ్చుకుంటాం. మనకు పరాయి పెంట మనకు ఇష్టం.
మన తెలుగుడికి ఉన్న దౌర్భాగ్యం అది. తెలుగుడు కూడా అందుకని ఆ రోజుల్లో కూడా చాలా గొడవలు పెట్టారు నా డిబేట్లో కూడా. తమిళ డైరెక్టర్ పెట్టుకుంటారు, తమిళ డైరెక్టర్ పెట్టుకుంటే వాడు తమిళ అసిస్టెంట్లు తమిళ అంతా తెచ్చుకుని వాడు యూనిట్ మొత్తం తమిళ వాళ్ళు తెచ్చుకుంటాడు, ఇక్కడ వాడికి పని లేకుండా పోతుంది అని చాలాసార్లు మాట్లాడాడు. ఇప్పుడు మనం అంతే, మనం పొరుగింటి పుల్లకూర రుచి ఇంకెవడదు సంకనాగడానికి మనం సిద్ధమవుతాం. వాడు మన దగ్గరికి రాడు. మనం ఎంత హిట్ ఇవ్వు, రాజమౌళితో ఏ తమిళ ప్రొడ్యూసర్ని వచ్చాడు, శంకర్ హిట్ ఇవ్వగానే మనం ఎంతమంది పరిగెత్తాం. రాజమౌళి మరి ఇంత సెన్సేషన్ హిట్ ఒక్క తమిళ ప్రొడ్యూసర్ రాజమౌళితో తీస్తున్నా వచ్చాడు ముందుకి. అంటే ఈవెన్ తమిళ్ యాక్టర్స్ బయట నుంచి యాక్టర్స్ అంటే ఈవెన్ మలయాళం నుంచి దుల్కర్ని తీసుకున్నా వాళ్ళంటే ఏ క్యారెక్టర్ అయినా ఓకే చేస్తారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల ధనుష్ని తీసుకోవడానికి అదే రీజన్. మన టాలీవుడ్ వాళ్ళు అయితే ఆ క్యారెక్టర్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ధనుష్ని తీసుకున్నారు. ఎందుకు చేయడు, నాని చేయడా? నాని ఎందుకు నాని అడిగారు, నాని చేయడా? ఇవన్నీ పిచ్చి మాట చేయడు అని. నాని ఎందుకు నాని అంటాడు, ఇలాంటి క్యారెక్టర్ బ్రహ్మాండం చేస్తాడు, ఇంకా దునేసేవాడు. ఇప్పుడు అతను పెట్టింది ఇవాళ పాన్ ఇండియా సినిమా, ఇవాళ పాన్ ఇండియా స్టేజ్కి వెళ్ళాలి కనుక ఒక తమిళ హీరోని పెట్టుకున్నాడు. దాన్ని మనం తప్పట్లేదు. వాళ్ళ పాన్ ఇండియా మార్కెట్ అలా ఉంది, పాన్ ఇండియా లెవెల్లో ఉంది. సో అక్కడోడు ఇక్కడోడు అని గదవలాగా తెలుగుడు తమిళోడు అని లేదు. సో అక్కడ ఒకడిని ఇక్కడ ఒకడిని ఇప్పుడు కన్నప్ప ఉంది తెలుగు సినిమా, మరి మోహన్ లాల్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, ఈయన ఉన్నాడు. ఇట్లా ఎందుకు పెట్టారు? పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమాప్పుడు ఆయా స్టేట్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్కి వాళ్ళ మనిషి ఎవరో ఉంటే ఒక ఐడెంటిఫై అవుతుంది. అది వాళ్ళ బిజినెస్. అది కోట్ల మీద సినిమా తీస్తున్నప్పుడు నా తెలుగు నేను మూసుకుని కూర్చోలేము. మనం ఇప్పుడు నేను నా పాయింట్లో ఏంటంటే మనం ఎగబడి తీస్తున్నాము. వాళ్ళు మన డైరెక్టర్ ఒక్కళ్ళు సక్సెస్ అయినా సరే, రాజమౌళితో ఒక్క ప్రొడ్యూసరు ఉన్నారా? ఒక్కళ్ళు. రెడ్ సన్ కానీ ఇంకోళ్ళు కానీ లైకా వాళ్ళు కానీ రారే అంత. అది మనమేమో మురుగుదాస్ సక్సెస్ అయ్యాడు పరిగెడతాం, తీసుకొచ్చి మన నెత్తిన పెట్టుకుంటాం ఇక్కడ ఎవరో లేనట్టు. శంకర్ హిట్ ఇచ్చాడు ఇమీడియట్గా వెళ్ళిపోతాం, ఎగబడిపోయి చేసుకో. వాళ్ళేమో మన ఆడుకుంటారు, మనం ఆడుకుంటే వాళ్ళంతే. నువ్వు ఎగబడినప్పుడు వాడికి నీ మీద ఉంటుంది, నువ్వు వాడిని దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఉంటుంది. కానీ సో మన దగ్గర ఉన్న వీక్నెస్ అది, దాన్ని ఎవరిని బ్లేమ్ చేయలేం. మన వీక్నెస్ అది. మనం మన మన దగ్గర ఉన్న టాలెంట్ తోటే మనం వెళ్ళాలి అని కాకుండా మనం ఆ పక్కిన టాలెంట్ని తెచ్చుకుని చించేసాం పొడి చేసాం అనిపించుకోవాలని తావతరపడతాం. తెలుగువాడి బుద్ధి అది. అది ఎప్పుడో రాశాడు నేను. తెలుగు వాడినిరా నెలుగు వాడినిరా ఉప్పులాగా చంద్ర నిప్పులాగా రగులు వాడినిరా సముద్రంలో విసిరేసిన ఒక సమాజాన్ని సృష్టించగల సమర్థుడురా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుండిరా అని. అది మన బుద్ధి, దాస్య బుద్ధి కరగంతే. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.